ఈరోజు చెన్నైలోని సర్వనా స్టోర్స్లో షాపింగ్ చూపించబోతున్నానండి. ముందుగా ఉమాస్ క్యూట్ హోమ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనండి, ఈరోజు నేను సర్వనా స్టోర్స్లో ఉన్నానండి. ఇక్కడ వెజల్స్ అవి ఉంటాయి కదా, సామాన్లు, స్టీలు, అలాగే పూజ సామాన్లు చూపించబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని వెరైటీస్ అంటే మనం సర్వనా స్టోర్స్కి వెళ్ళామంటే టైం అంటే తెలియదండి. అసలు అంత చీప్గా ఉంటాయి. ఒక 1000 రూపీస్ పట్టుకెళ్ళామంటే మన ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఈజీగా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అందులోని వెరైటీగా దొరుకుతాయి. అది ఇక్కడ లేటెస్ట్ వెరైటీస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇవి చూపించాను కదా, ఇవి స్టీల్ కప్స్ అండి. పింగాణివి అయితే ఇరిగిపోతాయి కదా, అందుకని స్టీల్ కప్స్ తీసుకున్నాను నేను. అలాగే చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్పూన్స్ ఉంటాయంటే ఇక్కడ అంత రీజనబుల్ రేట్స్ తోటి ఉంటాయండి మనకి స్పూన్స్. అది చూడండి 7 రూపీస్ ఒక్కొక్కటి. అలాగే చాలా వెరైటీస్ ఉంటాయండి మనకి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి హయ్యర్ అప్పర్ క్లాసెస్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇది 6 పీసెస్ 131 రూపీస్ అండి. ఫోర్క్స్, అలాగే స్పూన్స్. ఇవి సాధారణ మానవుడి నుంచి పైన ఇంకా ఎగువ ఉంటారు కదా, వాళ్ళ వరకు కూడా ఇవి చాలా అందుబాటులో ఉంటాయి. రీజనబుల్గా రేట్స్ కూడా ఉంటాయి. అవి నూనెకండి ఇవి వాడతారు. అవి నూనె వేసుకోవడానికి, ఆయిల్ అది వేయడానికి వాడే స్పూన్స్ అనమాట మనకి. అంటే లోతుగా ఉంటే త్వరగా ఎక్కువ నూనె వస్తుంది కదా మామూలు స్పూన్ కన్నా, అందుకని నూనెకని వాడతారు. ఇక్కడ మనకి దొరకని ఐటమ్ అంటే ఏమీ ఉండదండి. వెరైటీ ఆఫ్ ఐటమ్స్ దొరికితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు పెళ్ళిళ్ళకి. మెయిన్ పెళ్ళిళ్ళకి ఎక్కువ ఇక్కడే కొంటూ ఉంటారు. ఇది కొబ్బరికాయ ఉంటుంది కదండి, కొబ్బరికాయ మనం కొట్టిన తర్వాత కూరం లేని వాళ్ళు దీంతో మనం ప్రెస్ చేసి తీసామంటే కొబ్బరికాయ ఈజీగా వచ్చేస్తుంది. ఇదండి కొబ్బరికాయ తీసుకోవడానికి ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఇది. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి. కాకపోతే ఇక్కడ మార్నింగ్ వచ్చామంటే నైట్ వరకు మన ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. ఇంకా ఆ షాపింగ్ అయ్యే వరకు మనం ఒక్కొక్కటి చూసామంటేనే చాలు, టైం అయిపోతుంది. ఇక్కడ ఈ సర్వనా స్టోర్స్ పైన 3 ఫ్లోర్స్ మొత్తం చూడాలంటే మనకి 3 days 4 days పడుతుందండి. నేనైతే ఫాస్ట్గా చూపించేస్తాను. ఇక్కడ నేను పూజ సామాన్ సెక్షన్కి వచ్చానండి. సింహాసనం ఉంటుంది కదా, అది 700 రూపీస్. ఇది 720 ఎంతో పడింది సింహాసనం అనేది. అలాగే పెళ్ళిళ్ళకి మామూలుగా కొత్తగా కాపురం పెట్టిన వాళ్ళకి అలా సెట్ కింద అమ్ముతారండి. ఇవి సెట్ కింద సెట్ చేసి ఉంచేస్తారు పూజ సామాన్లు. ఆ తర్వాత చూడండి ఇక్కడ విగ్రహాలు మనకు అన్నీ దొరుకుతాయి. ఎన్ని రకాల విగ్రహాలు, చిన్న సైజు, పెద్ద సైజు, ఇత్తడివి. మనకి బయట ఆన్లైన్ షాప్స్లో అవి కొనుక్కుంటే మనకు చాలా ఎక్కువ రేట్ ఉంటాయి ఇవి. కానీ ఇక్కడ మాత్రం మనకి అక్కడికి ఇక్కడికి మనకి ఎలా లేదన్నా ఒక 20% అయినా సరే మనకు డిఫరెన్స్ ఉంటుందండి. అందులోని ఇక్కడ ఎక్కువ వెరైటీస్ మనకి దొరుకుతాయి అన్నమాట. అంటే లేటెస్ట్వి, అలాగే పాత కాలంలో యూజ్ చేసినవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. అందుకని ఎక్కువ మందికి ఇక్కడ రావడానికే ప్రిఫర్ చేస్తారు. ఎన్ని షాప్స్ ఉన్నా కూడా చెన్నైలో. చూడండి ఇదంతా సెక్షన్ అంతా పూజ సామాను. ఇంకా పక్కన కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి చూడండి కుంకుమ భరణులు, బాత్ ఉంటుంది కదా, బాత్కి ఎలా ఉందో. ఇది 77 రూపీస్. చాలా బాగుంది కదా వెరైటీగా. అలాగే ఇంకో మోడల్ కూడా చూసాను నేను, ఏనుగుది కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. ఇది కూడా ఓపెన్ చేస్తే మనకి లోపల కుంకుమ కానీ లేకపోతే అక్షతలు కానీ ఏమైనా వేసుకోవచ్చు. అలాగే దేవుడి మీద మనం ఇందులో కనుక డబ్బులు వేసి కనుక పెట్టామంటే కాయిన్స్ 2-3 కాయిన్స్ వేసి పెట్టామంటే చాలా మంచిదండి. ఏనుగుది చాలా రీజనబుల్ రేట్స్తో ఉంటాయి. అలాగని ఇత్తడి మాత్రం చాలా ఎన్ని సంవత్సరాలైనా అలాగే వాడుతూ ఉండొచ్చు మనం, అంత బాగుంటుంది. ఇది ముక్కాల పీట అంటారండి. ఇది చూడండి 3 కాళ్ళు ఉంటాయి కదా. ఇది కామాక్షం దీపం పెట్టడానికి యూజ్ చేస్తారు. ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇది కామధేను ఉంటుంది కదా, అదండి. దీని రేటు 992 రూపీస్, 992 రూపాయలు. ఇది మనకు ఆన్లైన్ స్టోర్స్లో అయితే ఈజీగా 2000 అలా దగ్గర ఉంటుందండి. అంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది అది. ఇది చూడండి ఏనుగు పైన దీపం ఉంది. ఇలాంటి వెరైటీ అన్నీ కూడా యాంటిక్ పీసెస్ అన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయండి. ఇది 225 రూపీస్. ఇది కూడా చాలా బాగున్నాయి కదా. 2 తీసుకున్నాం అంటే మనం వరలక్ష్మీదేవి వ్రతం చేసినప్పుడు ఇటు అటు పెడితే చాలా అందంగా ఉంటాయి, మంచిది కూడా. ఇది దీపం గాలి కారిపోకుండా ఉంటుంది కదా, అదండి. లోపల ఒత్తి వేసుకొని మనం దీపం పెట్టుకోవాలి. ఇది
ఈ వెరైటీస్ అనేవి. ఇక్కడ చూడండి, ఇవి దీపం బయటికి కనబడాలంటే ఈ విధంగా వాడుతుంటే ఇవి కూడా ఆన్లైన్లో మనకి చాలా ఎక్కువ రేట్ ఉంటాయండి. ఇలాగా ఎంతసేపు చూసినా మనకి తనివి తీరదు ఈ షాపింగ్ అనేది, అంత బాగుంటుంది. ఇవి ఇత్తడి ప్లేట్లు చూడండి, 150 రూపీస్ అట. ఇవి ఇత్తడి ప్లేట్లు 150 రూపీస్ అండి. ఇవన్నీ కూడా మనకి పూజ సామాన్లు మనం కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చామంటే చాలా బాగుంటుంది. చూడండి, దీపం కుందు కింద ప్లేట్ పెట్టాలంటాం కదా, ఇక్కడైతే అటాచ్డ్గానే వచ్చేసింది దీపం కుందు కింద. ఇది మనం పాతకాలంలో లాంతర్లు అంటాం కదా, ఆల్రెడీ నా దగ్గర కూడా ఉందండి ఇది. నేనైతే ఇది 450కి ఎంతకో తీసుకున్నాను. ఇక్కడైతే 250 అండి. చూడండి ఎంత బాగున్నాయి, పాతకాలం కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇది అభిషేకం చేసే ప్లేట్ అండి. ఇదే చాలా రోజులు నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు కూడా నేను తీసుకోలేదు, టైం కుదరలేదు, టైం రాలేదు, అందుకే తీసుకోలేదు, తీసుకుంటాను త్వరలో. ఇది 659 రూపీస్. అంటే మనం అక్కడ విగ్రహాలు అవి పెట్టి అభిషేకం చేస్తే వాటర్ది కిందకి వెళ్ళిపోతుంది ఈజీగా, అదండి. ఇది చూసారా, ఇది కూడా లోపల గట్టి వేసుకుని కుందులు ఇవి లోటస్ లాగా ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి. ఇక్కడ ఏ ఐటమ్ అయినా కూడా మనకి చక్కగా దొరుకుతుంది, ప్లస్ రేట్ కూడా తక్కువగా ఉంటుందండి మనకి. ఇది అష్టలక్ష్మి దీపం అండి, దీనికి రేట్ అనేది ఎనిమిది లేదు. చూడండి ఎంత బాగుందో అష్టలక్ష్మి దీపం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను గమనించింది, మనం కామాక్షమ్మ దీపం ఉంటుంది కదా, ఇది కామాక్షమ్మ దీపం అండి. అసలు ఈ కామాక్షమ్మ దీపం చూసిన తర్వాత నాకు పక్కన ఒకటి చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే క్రిస్టియన్స్ కూడా దీపం వెలిగిస్తారా అని చెప్పి నాకు ఇది చూసిన తర్వాతే నాకు అర్థమైంది. చూడండి, సిలువ వేసి ఉంది దీపం అనేది, అంటే వాళ్ళు కూడా క్యాండిల్స్ వెలిగిస్తారు అనుకున్నాను నేను. ఇది చూసిన తర్వాత అయితే కొనే వాళ్ళు ఉండబట్టే కదా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు, అయితే ఇది కూడా వాళ్ళు అమ్ముతున్నారండి. ఇక్కడ అన్ని రాగి ఇత్తడి గ్లాసులు ఉన్నాయి. అలాగే ఇక్కడ కుందులు చూడండి, ఇవి 421 రూపీ అంట, ఒక్కొక్కటి 420 రూపాయలు. చాలా రీజనబుల్ అండి. అసలు బయట షాప్స్తో పోసుకుంటే మనకు ఒకటి 600-700 ఉంటుంది దీపకుందు. ఇది ఊదొత్తుల స్టాండ్ అండి, ఊదొత్తులు పౌడర్ ఏది బయటను పడకుండా అలా గిన్నెలో ఫిక్స్ చేశారు. ఇక్కడ ఏది చూసుకున్నా కూడా మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది రేట్స్ చూస్తే. మెయిన్ ఇది విభూతి వేయడానికి అది వాడతారు. ప్లస్ మీకు తెలుసా ఇందులో మీకు ఏదైనా తెలుస్తుంది కుందు గురించి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకైతే కరెక్ట్గా ఐడియా రాలేదు. నెక్స్ట్ ఇవన్నీ చూడండి, ఇవి పంచపాత్ర అవి ఉంటాయి కదా, అవి మనం పంచపాత్ర వద్దని వేరువేరుగానే తీసుకోవాలి. ఇక్కడైతే ఈ గిన్నె చూడండి, కుంకుమ వేసుకుంటే పాత గిన్నెలు ఉంటాయి కదా, సత్తు గిన్నెలు ఏవో అంటారు, ఆ టైప్లో ఉంది కదా, నాకు చూడగానే అలాగ అనిపించింది. ఇక్కడ రాగి బాటిల్స్ కూడా ఉన్నాయండి. అంటే రాగి అంటే బయటను తోముకుంటే నల్లగా అయిపోతుంది కాబట్టి బయటను అలాగ ఇచ్చారు ఫినిషింగ్. ఇక్కడ ఉద్దర నీళ్ళు కూడా ఉన్నాయి, 30 రూపీస్ అంటే రాగిది. మనం ఉద్దరిని వేరేగా తీసుకోవాలి, పంచపాత్రలోకి అది వేరేగా తీసుకోవాలండి. ఈ విధంగా చాలా మోడల్స్ ఉంటాయి ఇక్కడ మనకి. చిన్న చిన్న ప్లేట్స్ ప్రసాదం పెట్టుకోవడానికి, అలాగే కుందుల కింద పెట్టుకోవడానికి 36 రూపీస్ అండి, చాలా రీజనబుల్ కదా. మీకు కూడా ఎప్పుడైనా చెన్నై వస్తే మాత్రం తప్పకుండా సర్వనా స్టోర్స్కి వచ్చి షాపింగ్ చేయండి. మీకు తక్కువ రేటుకి ఎక్కువ ఐటమ్స్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ వెరైటీస్, అంటే ఎప్పుడు కూడా అప్డేట్ అయిపోతుంటుంది సర్వనా స్టోర్ అనేది. ఈ చిన్న చిన్న కుందులు ఎంత బాగున్నాయి కదా, చూస్తే నాకు అసలు వదిలి రావాలనిపించలేదు. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా ఒక్కొక్కటి చూడాలి అన్నంత ఇంట్రెస్ట్ వచ్చింది. టైం చూస్తే మేము వచ్చింది షాపు ఓపెన్ చేసే టైంకి వచ్చామండి, వెళ్ళేటప్పుడు ఈవినింగ్ 6 అయిపోయింది. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళేటప్పటికి ఇది కుబేర దీపం అండి, ఇది చిన్నది కుబేర దీపం. 2 వెరైటీస్ ఉంటాయి కుబేర దీపాల్లో. నేను ఆల్రెడీ కుబేర దీపం ఎలా వెలిగించాలో వీడియో అనేది పెట్టాను. కుబేర దీపం వెలిగించడం చాలా మంచిదండి, కుబేరుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది, అలాగే ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది లక్ష్మీ కుబేర పూజ చేసుకున్నప్పుడు. ఇక్కడ చూడండి, ఇవి ఉద్దరిని పంచపాత్ర ఉంటుంది కదా, అది ఉద్దరిని అక్కడ తీసుకొని పంచపాత్ర ఇక్కడ తీసుకోవాలి, 2 సెట్ కింద అమ్మరు. మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళే చేస్తారండి. హోల్సేల్గా తీసుకోవడం వల్ల వీళ్ళకి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. మనకి కూడా మార్జిన్ ఎక్కువ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మనకైతే మాత్రం చాలా తక్కువకి ఇస్తారు. ఇవి చిన్న చిన్న చెంబులు మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి, అది 60 రూపీస్ అండి. ఇవి కులదేవత చెంబులు.
చిన్న సైజ్ ఏమో 86 రూపీస్. ఈ కులదేవత చెంబులు కూడా చాలా బాగున్నాయండి. నేను తీసుకున్నట్టే ఉంది. నేనైతే 250కో ఎంతకో తీసుకున్నాను. ఇక్కడ చూడండి 184 రూపీస్ అట. ఇది ఎంత డిఫరెన్స్ ఉందో షాప్స్కి ఇక్కడికి. ఇక్కడ చూడండి నెమలి దగ్గర దీపం ఎంత బాగుందో. ఎన్ని వెరైటీస్ ఉంటాయండి అసలు, ఎన్ని వెరైటీస్. ఏది చూసినా కొనాలనిపిస్తుంటుంది. మనసైతే వదిలి వెళ్ళాలన్న ఇది ఉండదు. ఇది అష్టలక్ష్మి చెంబు. మనం కలసం అది పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఈ అష్టలక్ష్మి చెంబుని. చూస్తుంటే మీకు షాపింగ్ చేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది సరవణ స్టోర్స్. తప్పకుండా మీరు ఇటు సైడ్ ఎప్పుడైనా వస్తే కనుక తప్పకుండా సరవణ స్టోర్స్లో షాపింగ్ చేయండి. ఇది చూడండి పాతకాలంలో చెంపులు ఉంటాయి కదా ఆ టైప్లో ఉంది కదా. ఇది 200 రూపీస్, కానీ వెయిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. చాలా బరువుగా ఉంది వెయిట్. ఇది చెంబులు ఉంటాయి కదండి, మనం కలసం పెట్టుకోవడానికి లేకపోతే దేవుడి దగ్గర చెంబులు పెట్టి నీళ్ళు పెట్టుకుంటాం కదా, అలా వాటికైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రాగి చెంబులు, ఇత్తడి చెంబులు, చిన్న సైజు నుంచి మనకి పెద్ద సైజు వరకు కూడా. ఇది రాగి చెంబు అండి. వాటర్ది తాగుతారు కొంతమంది, వాటర్ వేసుకొని. అంటే బయటనైతే త్వరగా నల్లగా అయిపోతుంది కదా, ఈ విధంగా బయటని కోటింగ్ ఇచ్చారు కాబట్టి మనకి ఎక్కువ శ్రమ ఉండదు తోమడానికి. ఇది 315 రూపీస్ అటండి ఇది రాగి చెంబు. నాకైతే మాత్రం చాలా రీజనబుల్ అనిపిస్తుందండి. మీకైతే ఎలాగనిపిస్తుందో, మీరు కొంటూ ఉంటారు కదా, నాకు షేర్ చేసుకోండి నాతోటి. ఇది వాటర్ వేసి మనం పువ్వులు పెట్టుకుంటాం కదా, ఉరిలి అంటారు దీన్ని అసలు. ఈ ఉరిలి చూడండి 240 రూపీస్ అట. నేను ఈ మధ్య చిన్న ఫంక్షన్కి గిఫ్ట్ ఇవ్వడానికి ఇవి మా ఊర్లో తీసుకున్నామండి. ఈ చిన్న ఉరిలి ఇది 150 రూపీస్ పడింది. ఇక్కడ మనకి 110 రూపీస్కి అయితే వస్తుంది ఇది. అది ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కనుక మనకి ఇంకా ఎక్కువ తగ్గిస్తారు కిందకి వెళ్ళి మాట్లాడితే. ఇది పెద్ద ఉరిలి అండి, 570 రూపీస్. ఇది వేరే మోడల్. ఇప్పుడు అందరూ కూడా పువ్వులు పెట్టుకొని పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. త్వరలోనే దాని గురించి కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీరే ఆశ్చర్యపోతారు ఆ విశేషాలు తెలిసాయంటే. చూడండి ఈ కుందులు పాతకాలంలో ఉంటాయి కదా, డిజైన్ అది ఏమి ఉండదు, నార్మల్ ఉంటాయి కదా ఆ కుందులు. అక్కడ నుంచి మేము షాపింగ్ చేసేసి ఫుల్గా చూడటానికే మాకు టైం పట్టిందండి. కొనిందేటైతే నేను పెద్ద కొనలేదు, ఎందుకంటే మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను సరవణ స్టోర్స్కి అనేవి వచ్చాను. వచ్చిన తర్వాత మనం ఆడవాళ్ళు ఊరుకుంటాను, అవసరం ఉన్నా లేకపోయినా కొంటాం. కానీ నేను మాత్రం అవసరం ఉంటేనే తీసుకుంటానండి, లేకపోతే తీసుకొని. చూడండి చిన్న రాగి బిందె నాకు చాలా బాగా నచ్చింది, తీసుకోలేదు, తీసుకుంటాను. వాటర్ పెట్టుకుంటే మంచిది కదా, అందుకని చూశాను, చాలా నచ్చింది. ఎలా ఉంది మీకు ఈ షాపింగ్ అనేది నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా పెట్టండి. ఇవి అష్టలక్ష్మి దీపాలు, అలాగే కుబేర దీపాలండి ఇవన్నీ కూడా. అలాగే స్టీల్ సెక్షన్కి ఇంకా నేను వెళ్ళలేదు, లైట్గా టచ్ చేసి వచ్చేసాను. అప్పటికే మా పాప టైం అయిపోతుంది అంటేనే ఇంకా వచ్చేసాము. ఇక్కడ వెరైటీ ఆఫ్ నైఫ్స్ చూడండి, ఎన్ని రకాల నైఫ్లు ఉన్నాయో. అలాగే మెజరింగ్ కప్స్, జల్లెడలు, ఇవన్నీ కూడా ఎంత మనకి లోపల ఎంటర్ అవ్వగానే మన కళ్ళు అనేవి మిరిమిట్లు గొలుపుతాయి అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇవి కొబ్బరి కూరం లేని వాళ్ళు దీంతో కూడా మనం కొబ్బరిని కోరి తీసుకోవచ్చు. చాలా వెరైటీస్ అండి ఇక్కడ మనకి దొరుకుతాయి, అది కూడా చీప్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఇవి చట్నీ కప్పులు ఉంటాయి కదా, ఇవి కూడా అన్ని సైజుల్లోనే ఉంటాయి. ఒక్కొక్కటి 15 రూపీస్ అలా పడుతుంది, 20 రూపీస్. చాలా బాగున్నాయి కదా. ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక మా అమ్మ కూర్చుందండి, వయసు అయిన ఆవిడ, 90 సంవత్సరాలంట. ఆవిడ ఈ వయసులో కూడా కష్టపడి అమ్ముకుంటుందంటే నాకు చాలా ముచ్చటేసింది. అవసరం లేకపోయినా సరే నేను క్లిప్స్ అనేవి ఆ మా అమ్మ దగ్గర నేను తీసుకున్నాను, 40 రూపాయలంట అవి. ఇంకా బేరం అయితే నేను ఆడలేదండి, వేరే దగ్గర అయితే బేరం ఆడుతానేమో, కానీ నాకు ఆ వయసుకి అలా కష్టపడుతుందంటే నాకు చాలా ముచ్చటేసి నేను కొన్నప్పుడు ఇంకా 2-3 వచ్చి కూడా మా అమ్మ దగ్గర కొనుక్కున్నారు. ఇంకా నేను 40 రూపీస్ అని చెప్పగానే ఆ 40 రూపీస్ ఇచ్చాను. ఆ వయసులో ఆ చలిలో కూర్చొని అమ్ముతుందంటే చాలా గ్రేట్ కదా. ఆ వయసులో కూర్చొని, ఇప్పుడున్న వాళ్ళకి అంత ఓపిక ఉంటుందో ఆ వయసు వచ్చేటప్పుడు తెలియదు, కానీ ఆ మామ మాత్రం తన కాళ్ళ మీద నిలబడి తనకి తానే సంపాదించుకుంటుందంటే నేనైతే మాత్రం ఎప్రిషియేట్ చేయలేకుండా ఉన్నాను. నాకు అంత నచ్చింది. నేను డబ్బులు ఇచ్చేసి
అయితే నేను తమిళ్లో మాట్లాడినప్పుడు ఆవిడకి ఫస్ట్ నుంచి ఇలా కష్టపడే అలవాటంట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు.